నాన్నగారు ఏమన్నారు అప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు చేస్తున్నానని తెలిసినప్పుడు చేస్తున్నానని తెలిసినప్పుడు వెరీ హ్యాపీ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అబ్బాయి రాజగోపాల్ గారు సౌందర్య గారు ఇంట్లో మా స్టూడియోలో పనిచేసేవారు అక్కడ. బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి వాళ్ళు ఇద్దరు రోజుకి 6 hours 4 hours అని కూర్చునేవారు ఎవ్రీ డే చెట్టు కింద. సో ఆయన వెరీ హ్యాపీ. నాగార్జున గారు మీకు చాలా ఇష్టమైన బిరుదు నేను ఒకటి ఇచ్చాను మీకు, సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని. నేను మైకాయిల్ తత్వం ఆ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ మిస్టర్ రాజగోపాల్ వర్మ. మీకు ఈయన వరుసగా అందరిని పడగొట్టుకుంటూ వచ్చాడు, అందరిని బొక్కలు వేసుకుంటూ వచ్చాడు. ఆ రోజున శివ తీస్తున్న రోజుల్లో కీసెస్ హై స్కూల్లో అనుకుంటా మీరు చేస్తున్న రోజుల్లో మీ ఇంటర్వ్యూ కోసం పరుగులు పెట్టి వెనక తిరిగి ఇవ్వలేదు. ఇన్ని రోజుల తర్వాత శివ ప్రెస్ మీట్ లో కలవటం చాలా హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్టుగెదర్ ఆఫ్టర్ 36 years. మా నాస్టాల్జియా మీ నాస్టాల్జియాకి వెళ్ళారు. రియల్లీ నాస్టాల్జిక్ ఫీలింగ్. తర్వాత సింగిల్ స్క్రీన్ ఒక సింగిల్ స్టేజ్ ఉంటున్నప్పటికీ మీరు అట్మాస్ఫియర్ సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి కదా, దాని వచ్చి అసలు ఒరిజినల్ స్కోర్ ఒరిజినల్ డిస్ట్రిక్ట్ అక్కడ తీసుకున్నాము. అండ్ నథింగ్ యాడెడ్. నెక్స్ట్ టైం రాబో ఉన్నాడు కాబట్టి 36 years ago, whenever we started and released on October 5th, never కళ్ళు కూడా అనుకోలేదు మళ్ళీ ఇలా కలుస్తామని. అండ్ కలిసి దీనికి శివాకి ఇంకా ఇంత ఆదరణ, ఇంత కరెక్ట్ ఫాలోయింగ్ ఉంటుంది నేను కళ్ళు కూడా అనుకోలేదు. స్టిల్ వెరీ నాకు చాలా సర్వీయంగా ఉంది, కొత్తగా ఉంది అసలు ఇది ఇలా కలుస్తున్నాము. అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి కమింగ్. అండ్ రాము అప్పుడు ఎంత ఇష్టపడి సౌండ్ దగ్గర కూర్చుని అన్ని ఎఫెక్ట్స్ కానీ అది కానీ చేశాడు. సేమ్ ఇష్టంతో 6 నెలల నుంచి రాజగోపాల్ వర్మ వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ మీకు ఎంత నచ్చింది కుక్కల సౌండ్ మీద పడుతున్నాయని మీరన్నా కూడా కేవలం అతను what we could do and what అప్పుడు కంప్లీట్ గా సరౌండ్ స్పీకర్స్ లో చేయలేని సౌండ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. టు ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్. అండ్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాట్లాడలేదు ఫినిష్ చెప్పేదానికి డాల్బీ అట్మాస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను కాకపోతే. సో ఇప్పుడు స్టడీ క్యామ్ షాట్ అది అంత వెరీ టాప్ అలా కెమెరా వెళ్తా ఉంటే ఒక చిన్న పాప అడికి వస్తుంది, లేకపోతే కుక్క పెరుగుతున్నాయి ఫుడ్ స్టెప్స్ అని. సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ కాంట్ ఇమాజిన్ పాయింట్ బియాండ్ సౌండ్ ఎలా వస్తుందని. ఇప్పుడు నౌ వెన్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ డాల్బీ అట్మాస్ you almost feel you are going ఆ ఎఫెక్ట్ ట్రావెల్ అవుతూ ఉంటే సరౌండ్ స్పీకర్ నుంచి దాని నుంచి. That is the main enhancement which is only possible because of the Atmos sound. And that is where accompanying music is possible because of here. So study he did what he did. And అప్పుడు how much I was in gratitude to him. Again I am now also in gratitude to Ramgopal Varma. And also the 4K లోకి lot of people చాలా మంది 4K లోకి దొరకని ప్రింట్స్ పట్టుకొచ్చి వాటిని మళ్ళీ డిజిటల్ లోకి చేయడం చాలా ఇది. బట్ అనుకున్న టీమ్ సీరావు అండ్ ఐఎమ్ డీప్లీ గ్రాటిట్యూడ్ టు దెమ్. చాలా బాగా చేశారు. అండ్ మీరు ఎలా షాక్ అయ్యారో, ఎలా షాక్ కాదు ఎలా ఇంప్రెస్ అయ్యారో మొన్న చూసి సినిమా. నేను కూడా జస్ట్ 3-4 days బ్యాక్ ఫుల్ త్రోలో సినిమా చూశాను. ఐ వాజ్ కంప్లీట్లీ ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అండ్ నాకు బాగా గుర్తు శివ రిలీజ్ అయినప్పుడు
లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఇండస్ట్రీ పీపుల్ కానీ ఈ సినిమా ఇలా తీయొచ్చా అనుకుని అర్థం కాక సినిమా ఎలా ఉంది అని సాయంత్రం ఫోన్ చేసుకుంటాం అన్నప్పుడు, అప్పుడు వి డిడ్ంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఆర్ ఎనీథింగ్, ఫోన్ చేసుకుంటాం. సౌండ్ బాగుంది అన్నారు. అప్పుడు సౌండ్ బాగుంది అని సినిమా గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టైం టాక్ దట్ కేమ్ అవుట్ వాజ్ సౌండ్ బాగుంది. And I believe Rama is achieved it this time, and it's just fantastic. It's a very, very surreal experience in my Annattu, and I'm so happy to be here today after so many years. సార్, ఇందులో ఉన్న చేంజెస్ కానీ ఇప్పటికి కూడా చాలా మంది ట్రై చేశారు. ఇప్పుడు చూస్తుంటే అంత రియలిస్టిక్ గా ఇంకా రాలేదనిపిస్తుంది. నో బడీ కెన్ మ్యాచ్ దో షార్ట్స్, దట్ ఒరిజినాలిటీ కానీ అథెంటిసిటీ కానీ. ఎస్, ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు కలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఎలుకబడి లభిస్తాను. నిద్ర నుంచి నేను చేశాను బయట పాపం, ఆ పాపను ఎంత డేంజర్ లో పెట్టాను. అండ్ బట్ it was once in a lifetime experience. I don't think we can do it again, and that's why it looks so real. ఆ నందికొండ వాగులు అనేది జనరల్ గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్ కి వెర్రెక్కిచ్చే అంశాలు, అంటే ఒక హీరో పాటలు పెట్టడం అనేది ఇట్ వాస్ డన్ లాంగ్ బ్యాక్. దట్ ఈస్ లైక్ సార్, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న రిజర్వేషన్, దాని ఎఫెక్ట్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే it is nothing to do with the taking, it is to do the camera, steady camera together. That was the first time, and maybe it is first time even today, where the main character, the protagonist character Shiva, ఒక టెన్షన్ తో పరిగెడుతున్నాడు. ఇప్పుడు హీరోని టెన్షన్ చూపించడం మర్చిపోయింది. ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీమోర్. ఎందుకంటే ఆ ఫస్ట్ షాట్ లోనే స్లో మోషన్ లో మొత్తం అర్థం కొట్టి మ్యూజిక్ ఇచ్చినప్పుడు హీరోని తీసేస్తాను టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవలేరు, హీరో వచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ స్టోరీ. ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ ఇంత రియలిస్టిక్ గా ఒక 5 వస్తే పారిపోయే పాపం కాపాడటానికి ఇట్ లుక్స్ లైక్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ ఆఫ్ దట్ హీరోయిజం ఎలివేట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూస్. అదనేది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన చేయట్లేదు కాబట్టి ఏదైనా ఫైల్ ఫ్రెష్నెస్ అవుతారు. సార్ నాగార్జున Please, Peter. So, first of all, it looks great. The restoration looks great or fantastic? Looks great and fantastic, bro. Thank you. So, what do you think is one unique point you have to point out that made Shiva trendsetter and film? At that time in life, that point in time, it was the right time, right place. Everything, cinema needed change, and new Maverick came into town, and that Ram Gopal Varma with change and with a strong connection, cinema itla theyachu, and strong connection of sound, visuals, and this might be a very diplomatic answer. Sorry. అన్ని సినిమాలకి ఇది కుదరదు. సంథింగ్ హ్యాపెండ్ టు ఆల్ ఆఫ్ అస్. కొడుకులు పట్టుకున్నట్టు అందరికీ, నాట్ జస్ట్ రామ్ గోపాల్ వర్మ, ది రెస్ట్ ఆఫ్ ద క్రూ. అది చాలాసార్లు నేను ఆలోచించుకుని వై ఇట్ బికేమ్ ఎ కల్ట్ ఫిల్మ్. సంథింగ్ గ్రేట్, సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ అట్ దట్ టైం. సార్, ఇందులో ఒక డైలాగ్ ఉంది, నాగార్జున ఇక్కడ ఇందులో ఒక డైలాగ్ ఉంది, పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు, అమ్మగారు డైలాగ్ ఇది గుర్తులేదు. సో 36 days తర్వాత చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? వెరీ వెరీ నాస్టాల్జిక్. సినిమా చూసిన అని ఆ ఊళ్ళో లేదు. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఐ సింప్లీ పుట్ ఎ మెసేజ్, couldn't take my eyes off you. అలాగే సార్, మొన్న బిగ్ బాస్ లో ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా, బిగ్ బాస్. యా. సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్
అంటే దీన్ని రాము అప్పుడు యాక్చువల్లీ ఏదైనా ఫిల్మ్ డాన్స్ చేయలేదు, ఇలానే డాన్స్ అవుతాను. సో ఆ పాటకి డాన్స్ చేశాను. ఫెంటాస్టిక్ మెమరీ. సినిమా చూస్తున్నంత సేపు నాట్ జస్ట్ లెట్స్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ బోత్ అమలా అండ్ మై సెల్ఫ్, బట్ మెమరీస్ ఆఫ్ కీస్ హై స్కూల్, మెమరీస్ ఆఫ్ సో మెనీ. ఇట్ వాస్ జస్ట్ గుడ్ టైమ్స్. every second, every hour, every day of Shiva shooting gaani, our conversations gaani, it was just fantastic. And I don't live in memories generally, but ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్ని గుర్తుకొచ్చేసాయి. And boxing scene. So you told use AI completely for the audio station, at least parts of it. So technically what are AI? So how do you see AI develop